ప్రభువైన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. దీర్ఘశాంతంతో ఉండండి. ఆనందించండి, సమాధానపరచండి. ఆయన ప్రభువులకు ప్రభువు. ఆయన మీద మనం నమ్మకం పెట్టుకున్నప్పుడు, ఆయన మీద మనము హృదయం భారం పెట్టుకున్నప్పుడు, ఆయన మీద మనము ఓపిక కలిగి ఉన్నప్పుడు, రాకడ వరకు ఓర్మి మనల్ని ఎంతో ప్రశాంతతనిస్తుంది. ఓర్పు కలిగి జీవించేవాడు దూరదృష్టికి పునాది వేసుకుంటాడు. ఓపిక కలిగి ఉన్నవాడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఓపిక కలిగి ఉన్నవాడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు యేసు నామంలో. అందుకే చూడండి, ఒక్క మాటలో మనకి ఇంకో ట్రాన్స్లేషన్లో అయితే, కన్నడ ట్రాన్స్లేషన్ అయితే దీర్ఘశాంతము కలిగి ఉండండి. ఇక్కడ చిన్న మాట ఓపికన అనే మాటతో తేల్చేసాడు, కానీ అది గొప్ప మాట. అది సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. వ్యవసాయం చేసేవాడు తొలకరి వర్షము కడవరి వర్షము వరకు భూమి ఫలాన్నిచ్చే వరకు ఓపికతో కాచుకుని ఉంటాడు కదా. ఎంత ఓపికతో ఉంటాడు? కష్టపడేవాడు ఓపికతో, ఓర్మితో, నెమ్మదితో ఉంటాడు. ఓపికతో ఉన్నవాడు అద్భుత కార్యాలు చేస్తాడు యేసు నామములో. ఓపికతో ఉన్నప్పుడు మనము దేవుని ప్రేమను పొందుకుంటాం, దేవుని కృపను పొందుకుంటాం. ప్రకృతి మన మాట వింటుంది. ఎందుకంటే ఓపికగా యేసుక్రీస్తు నామములో వర్షం వచ్చునుగాక అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నమ్మినప్పుడు, ప్రకృతి, ఆకాశము, భూమి మీ మాట వింటుంది. మీ మాట విన్నప్పుడు మీరు ధన్యులు. ప్రకృతి మీ మాట వింటుంది, దూతలు మీ మాట వింటారు. మీరు యేసుక్రీస్తుకి శిరస్సు వహించాలా, ప్రార్థన చేయాలా, స్తోత్రం చెప్పాలా. ఆయన స్వరూపంలో నక్షత్రములు ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించాడు. ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించి మనల్ని కృపతో మనల్ని బలపరిచాడు. కృపతో మనల్ని బలపరిచి ఆయన మనల్ని అభివృద్ధి చేశాడు. మీరు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించండి. నేల మట్టితో నరిని సృజించాడు. నక్షత్రములు, సూర్యచంద్ర నక్షత్రములు సృజించాడు. దేవుని ఆత్మ భూమి మీద అల్లాడుచున్నప్పుడు భూ జంతువుల్ని, ఆకాశ పక్షుల్ని నోటి మాటతో శూన్యములో సమస్తమును సృష్టించాడు. వృక్ష ఫలముల్ని దేవుడు స్వరూపమందు నరిని సృజించెను. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం 26వ వచనంలో కూడా ఉంటుందన్నమాట. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు స్వరూపమందు నరిని సృజించెను. ఎందుకు? సృష్టి మనకి లోబడుతుంది, ప్రకృతి మనకి లోబడుతుంది. భూమి, గడ్డిని, చెట్లను, ఆకాశ పక్షులను, భూ జంతువులను ఆయన సృష్టించాడు. దేవుని ఆత్మ భూమిపై అల్లాడుచున్నప్పుడు మనిషితో కలిసి జీవించాలని ఆయన సంకల్పంతో, అనాది సంకల్పంతో ఆయన ఆలోచన చేశాడు. మనిషి హృదయంలో జీవించాలి, మనిషితో కలిసి నేను జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలని ఆశపడ్డాడు. సైతాను ఇవన్నీ చూస్తూ ఉంటే ఊరుకుంటాడా? వర్షం వచ్చేస్తుంది, నువ్వు ప్రార్థన చేస్తుంటే, ప్రకృతి నీకు లోబడుతుంది, దేవుడు నీ స్వరూపంలో సృష్టించబడ్డాడని నమ్మావు, విశ్వసించావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు. భూమి ఆకాశములు సృష్టించిన దేవుడు నా మాట వింటాడు, ఆయన స్వరూపంలో సృష్టించుకున్నాడు అని ఇంత జరిగిన తర్వాత నేల మట్టితో ఆయన నరుని సృజించినని నువ్వు తెలుసుకున్నావు, హృదయపూర్వకంగా సువార్తను నమ్మావు, హృదయపూర్వకంగా నువ్వు నమ్మి విశ్వసించినప్పుడు ఆయన మౌనంగా ఉంటాడండి?
సడన్గా ఏదో ఒకటి వాడు మీ జాయింట్లు, కీళ్ళు, ప్రతి పార్ట్లోని కూడా నొప్పులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు అన్నీ తీసుకొచ్చి మీ బాడీని షేక్ చేసేస్తాడండి. సైతాను శరీరం మీద దాడి చేస్తాడు. మానసికంగా, మెంటల్గా ప్రిపేర్ అయ్యేలాగా దాడి చేస్తాడు. కృంగదీస్తాడు, కృంగిపోయేలాగా చేస్తాడు. వాడి మాట వింటే నీ పని అయిపోయింది. అపవాదిని ఎదిరించండి, వాడు మీ దగ్గర నుంచి పారిపోవును. ఎంత మ్యాజికల్ చేస్తున్నావు సైతాను. యేసు క్రీస్తు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అన్నావు అనుకో, వాడు పోతాడండి. చిన్న మెరికల్ ఇది, కానీ బహుగా ఒత్తిడి తీసుకొస్తాడు. వాడి యొక్క గంభీరంతో ఎంతో ఒత్తిడి తీసుకొస్తాడు. రకరకాల ఏ కేటగిరీలో మనల్ని ట్రాక్ చేస్తాడో తెలియదు. దేవుడు యెహోవా హస్తము అతనికి తోడయ్యుండిన గనుక అతను ఆశీర్వాదము నొందినవాడు. యేసేపు యెహోవాకు తోడై ఉన్నట్లు దేవుడు యెహోవా హస్తము అతనికి తోడై ఉండెను. అతనంటే ఎవరు? మీరు 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 మీరందరూ కలిసి, దాంట్లో నేను కూడా వస్తాను. దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడై ఉండి అతన్ని ఆశీర్వదించెను. యాకోబు రాసిన పత్రిక 1:2 ఉంటుంది. నోటి మాటతో శూన్యములో సమస్తమును సృష్టించిన దేవుడు. మీ ప్రార్థన చేస్తే ప్రకృతి మీ మాట వింటుందండి. భూమి, ఫలాలు, గడ్డి, చెట్లు ఇవన్నీ కూడా ప్రకృతి దేవుడు మాటతోనే అయినాయి. దేవుడు మీ మాట వింటాడు, మిమ్మల్ని బ్రతికిస్తాడు. మీ జాయింట్లు, మీ యొక్క నరాల్లోనూ వీక్నెస్ని తీసుకొచ్చి వాడు ఏ రకంగా ఏ కేటగిరీలో మిమ్మల్ని నాశనం చేయాలని వాడి యొక్క ఒక ఆలోచన చేస్తున్నప్పుడు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. నూతన బలం మీరు పొందండి. దేవా నాకు శక్తి కావాలి, ఫుల్ క్లోజ్ అయిపోయాను, నా పని అయిపోయింది అన్నప్పుడు దేవుడు మీకు శక్తినిస్తాడు. అదే యెషయా గ్రంథం 53:4 చూడండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన రోగములు నిశ్చయముగా ఆయన భరించాడు. నమ్మి ప్రార్థన చేస్తే మీరు ఉద్యమం చూస్తారు, ఆనందం చూస్తారు, సంతోషం చూస్తారు, ఆ రోజుని చూస్తారు, ఆ సమయాన్ని చూస్తారు, ఆనందాన్ని చూస్తారు. మన వ్యసనములు వహించెను, అయినను మొత్తబడినవని గాను దేని వలన బాధింపబడిన గాను శ్రమ నొందెను. మొత్తబడిన వాని గాను దేవుని వలన బాధింపబడిన వాని గాను మన అతిక్రమముల క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములు బట్టి నలగగొట్టబడును, సమాధానమైన శిక్ష అతని మీద పడును, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. మనము ఎంత టైర్ అయిపోయినా దేవుడి మీద ఆధారపడినట్లయితే, ఎంత అలసిపోయినా, ఎన్ని జాయింట్లు నొప్పులు వచ్చినా ప్లేన్ కిల్లర్ని వేసుకుంటే కిడ్నీలు కొట్టేస్తుంది. దేవుడి మీద ఆధారపడండి. ఎలాంటి నొప్పి అయినా సరే. ఈరోజు నొప్పులు, చాలా మందిలో నొప్పులు అంటే దేవుడు మాట వినకపోతే ఒక రకంగా అది కూడా వస్తుంది. దేవుడి మాట విన్నప్పుడు సైతాను మౌనంగా ఉండడం, ఉగ్రుడవుతాడు. ఉగ్రుడైనప్పుడు ఈ యొక్క సమస్యలు వస్తాయి. అప్పుడు నిశ్చయముగా మీ రోగములు అతను వహించాడు, మీ వ్యసనములను ఆయన వహించాడు. మొత్తబడ్డాడు ఆయన. మనకు రావాల్సిందంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు. యేసు నామాన్ని ఘనపరుద్దాం, యేసు నామాన్ని మహింపరుద్దాం. యాకోబు రాసిన పత్రిక 5:15 విశ్వాసరహితమైన ప్రార్థన అతనిని స్వస్థపరుస్తుంది. ప్రభు అతనిని నిలుపుతాడు. పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుతాడు. నూనె రాచి ప్రార్థన చేసినప్పుడు అతను స్వస్థత పొందుతాడు. సంఘ పెద్ద వచ్చి నూనె రాసి యేసు నామములో ఈ యొక్క రోగాన్ని గద్దించినప్పుడు ఆ రోగం పారిపోతుంది. పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుతాడు. యేసు నామములో శక్తి ఉంది, యేసు నామములో శక్తి ఉంది.
యేసు నామములో మనకి ఆనందం, సంతోషం, సమాధానం ఉంది. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ప్రభు రాకడ వరకు ఓపిక, కుంగిపోకండి. దేవుడు ప్రకృతిని సృష్టించి ఆకాశము కలిగినగా కంటే కలిగింది. మీ దేవుడు మీ మాట వింటాడు, మీ ప్రార్థన వింటాడు. మీరు భయపడకండి, ధైర్యంతో ఎదుర్కోండి. దేవుని సమాధానాన్ని మీరు చూస్తారు, దేవుని ఆనందాన్ని మీరు చూస్తారు, దేవుని కృపను మీరు చూస్తారు. మీరు ఆశీర్వదించబడతారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా, ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో ప్రతి ఒక్కరిని ప్రభు యేసు క్రీస్తు నామములో, అయా ప్రభు, ప్రతి నొప్పిని యేసుక్రీస్తు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. ప్రభు, ఇదిగో నాయన, ప్రతి రోగాన్ని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. అయా, ప్రతి దురాత్మ శక్తిని, దుష్ట శక్తిని, అంధకార శక్తిని, చీకటి శక్తిని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. ప్రభు, నీకే స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేసావు, మమ్మల్ని తండ్రి సమాధానకర్తలుగా చేసావు తండ్రి. మాతో ఉన్నావు తండ్రి, మాలో నివసిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. ప్రయాణం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కనికరించండి. కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన కంచి వేయండి. బిడ్డల చుట్టూ ప్రత్యేకమైన కంచి వేయండి తండ్రి. ప్రభువా, వాక్యాన్ని ప్రభువా, ఎవరైతే తండ్రి ప్రభువా అంతగా తండ్రి ప్రభువా సంతోషంగా, సమాధానంగా తండ్రి ప్రభువా సేవిస్తున్నారు, ప్రతి ఒక్కరిని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరిచి, యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.